మిత్రులారా, పార్లమెంట్ అంతా దద్దరిల్లిపోతుందండి. ఒక పక్క భాష విషయంలో, మరొక పక్క ఆర్థికపరమైనటువంటి దోపిడీ, ఉత్తరాది నాయకులు దక్షిణాదిని ఏ విధంగా దోచేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయించుకుంటున్నారనేటటువంటి విషయం. ఇంకొకటి డీలిమిటేషన్ అనేటటువంటిది. ఇది ఇప్పట్లో వదిలేలాగా లేదు మనకి. ఎందుకంటే ఈ సమస్య మీద కేంద్రం స్పందించాలి. నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ని పెట్టి దీన్ని సామరస్యంగా ఎలా పరిష్కరించుకుందాము అనేటటువంటి చర్చలు సాగిస్తే తప్ప ఈ విషయం ఇప్పుడు అగ్గిరాజుకుంది. ఇది పెనుచిర్చుగా మారుతూ ఉంది. ఈ డీలిమిటేషన్, ముఖ్యంగా డీలిమిటేషన్ అనేటటువంటిది మీరు ఎలాగూ మేమేమో కేంద్రానికి సమర్పించుకుంటున్నాం, మొత్తం మా సంపద అంతా పోగేసి మీకు అర్పించుకుంటున్నాం, మీరేమో మాకు మీరు రూపాయి ఇస్తే పైసల రూపంలో మాకు పడేస్తున్నారు, ఎక్కువ వాటా వాళ్ళకి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా కాదు. కానీ ఈ డీలిమిటేషన్ వ్యవహారం మీద వీళ్ళు ఇలాగ దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, భయాన్ని వ్యక్తం చేస్తుంటుంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. రోజుకో లెక్క తాజా లెక్కలు తేలుతున్నాయి. పార్లమెంట్ అంతా దద్దరిల్లిపోయింది. నిన్న మొన్న తమిళనాడు నుంచి వచ్చినటువంటి డిఎంకే ఎంపీలు అందరూ కూడా నల్ల షర్ట్లు ధరించి అందరూ కూడా మొత్తం ప్రొసీడింగ్స్ని డీలిమిటేషన్ మీద మీరు లెక్కలు తేలిస్తే తప్ప మేము సాగనేమో సమావేశాలు, మీరు జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తారా, మాకు అన్యాయం జరుగుతుంది. మేము జనాభాని నియంత్రించినందుకు, అభివృద్ధిని సాధించినందుకు, మీకు ఎక్కువ సంపదని కూడబెడుతున్నందుకు మాకు శిక్ష వేస్తారా అని చెప్పేసి వాళ్ళు నిన్న కూడా చాలా హంగామా చేశారు. అన్ని పార్టీలు దీని గురించి మాట్లాడుతున్నాయి. ఈ విషయంలో రోజుకో లెక్క బయటపడుతుంది. తాజాగా ఈయన ఎవరు కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్, ఆయన ఎక్స్లో, అదే ట్విట్టర్ ఎక్స్లో ఒక సుదీర్ఘమైనటువంటి పోస్టు, వివరణాత్మకమైనటువంటి పోస్ట్ పెట్టాడు. దాన్ని చెప్పడం కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా. ఆయన పెట్టినటువంటి పోస్టులో ఏ రాష్ట్రాలు ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఏ రాష్ట్రాలకి ఎన్ని ఎంపీ సీట్లు తగ్గుతాయి అనేటటువంటిది ఒక లెక్క ఇచ్చాడు. ఈ లెక్కని ఏదో రాహుల్ గాంధీనో జయరాం రమేషో రాత్రి కూర్చుని ఒక నోట్బుక్ మీద రాసి ఇచ్చినటువంటి లెక్క కాదు. దీనికి ఆయన ఒక అధ్యయనం గురించి చెప్పాడు. ఆ అధ్యయనం ఎవరు చేసింది? ఇద్దరు స్కాలర్స్ చేశారు. 2019లో చేసినటువంటి ఎనాలిసిస్, సైంటిఫిక్ ఎనాలిసిస్. వాళ్ళు ఎవరయ్యా అంటే మిలన్ వైష్ణవ్, అలాగే జమీ హిండ్సన్. ఈ ఇద్దరు స్కాలర్స్ చేసినటువంటి సైంటిఫిక్ స్టడీ ఏదైతే ఉందో, ఎనాలిసిస్ ఏదైతే ఉందో, దాని ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంతెంత ఎంపీ సీట్లు పెరుగుతాయి తరుగుతాయి అని చెప్పి ఒక లెక్క ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడండి. వాళ్ళు ఏ జనాభాని ఆధారంగా తీసుకున్నారు? 2001 అలాగే 2011 ఈ మధ్యలో పెరిగినటువంటి జనాభా ఆధారంగా తీసుకుంటే ఏ రాష్ట్రానికి ఎంతెంత వస్తుంది, ఏ రాష్ట్రానికి ఎంతెంత వస్తుందని చెప్పి దాదాపు 9 రాష్ట్రాలు 1 నుంచి 8 స్థానాలు, ఎంపీ స్థానాలు కోల్పోవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైనటువంటి అంటే 11 నుంచి 10 స్థానాలు పెంచుకోవచ్చు, పెరగవచ్చు అని. అంటే బీహార్కి కానీ యూపీకి కానీ కొన్ని స్థానాలు అలా పెరుగుతాయి ఈ స్టడీ ప్రకారం అని. చూడండి, ఏ స్టేట్స్కి ఎన్నెన్ని స్థానాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉందో ఇక్కడ ఒక లెక్క ఇచ్చాడనమాట. తమిళనాడుకి 8 స్థానాలు తగ్గిపోతాయంట ఈ లెక్క ప్రకారం. ఎవరు ఆ స్కాలర్స్ చేసినటువంటి స్టడీలో. ఇది హిందూ పేపర్లో వచ్చినటువంటిది, నేనేదో చెప్తున్నటువంటిది కాదు. తమిళనాడుకి ఇప్పుడు ఉన్నటువంటి 39లో 8 పోతే ఇక 31 మిగులుతాయి అన్నమాట. కేరళకి 8 తగ్గిపోతాయట, అసలే ఉన్నాయి 20. ఎన్ని తగ్గిపోతాయి చూడండి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి 8 తగ్గిపోతాయంట. ఒడిశాకి 3, వెస్ట్ బెంగాల్కి 4, కర్ణాటకకి 2, హిమాచల్ ప్రదేశ్కి 1, పంజాబ్కి 1, ఉత్తరాఖండ్కి 1 తగ్గిపోయే స్టేట్స్, ఎంపీల సంఖ్య తగ్గిపోయే స్టేట్స్ అన్నమాట. అలాగే అస్సాము, జమ్మూ అండ్ కాశ్మీరు, మహారాష్ట్ర ఇవేవి కూడా
నో లాస్ నో గెయిన్ అన్నట్టుగా ఉంటాయని చెప్పేసి ఈ లెక్కలు మనకి చెబుతున్నాయని చెప్పి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశాడండి. ఒక పక్క ఉత్తరప్రదేశ్కి అలాగే బీహార్కి 10 నుంచి 11 దాకా స్థానాలు పెరుగుతాయి. కేవలం ఆ 2 రాష్ట్రాలకే కాదు, అదే జనాభా నిష్పత్తి ప్రకారం మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ వీళ్ళకి కూడా పెరుగుతూ ఉండొచ్చు అనమాట. ఎందుకు వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు? తమిళనాడు వాళ్ళు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇప్పుడు మన మార్చి 5న పెట్టాడు మీటింగ్, ఇప్పుడు మళ్ళీ 22nd కూడా మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు స్టాలిన్. ఈసారి అందరినీ పిలిచాడు. ఈసారి నాట్ ఓన్లీ సౌత్ స్టేట్స్, ఒడిశాని పిలిచాడు, వెస్ట్ బెంగాల్ని పిలిచాడు, పంజాబ్ని పిలిచాడు, అందరినీ కూడా పిలిచాడు. అధికారంలో ఉన్న పార్టీలనే కాదు, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను కూడా పిలిచాడు. అందరినీ కూడా పిలిచాడు ఆల్ పార్టీ మీటింగ్ మార్చి 22వ తేదీన. ఆయనే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు డీలిమిటేషన్ మీద దక్షిణాది నాయకులు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక పక్క అందరూ కూడా సమైక్యం అవుతూ భయాన్ని వ్యక్తం చేస్తూ, దీని మీద లెక్కలు తీస్తూ బయట పెడుతూ కేంద్రాన్ని నిలదీస్తూ ఉంటే, పార్లమెంట్లో 2 రోజులుగా అక్కడ కార్యకలాపాలన్నింటినీ కూడా స్తంభింపజేస్తూ ఉంటే వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి అమిత్ షా తమిళనాడు వచ్చి తమిళనాడుకి ఏం సీట్లు తగ్గవలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అరే ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు, అదేంటో మాకు చెప్పండి అని చెప్తున్నారు వీళ్ళు. లేదంటే ఇవన్నీ వదిలేసి 30 సంవత్సరాల దాకా ఆగండి అని చెప్తున్నారు. సో మిత్రులారా, ఇవి తాజా లెక్కలు. రోజు రోజుకి అసలైన లెక్కలన్నీ కూడా బయటపడుతున్నాయి. సైంటిఫిక్గా లెక్కలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ లెక్కలు చూస్తూ ఉంటుంటే దేశం ఎక్కడ ముక్కలైపోతుందా అని బాధ కలుగుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. సో దీన్ని ముక్కలవ్వకుండా ఏకఖండంగా ఉంచడం కోసం, ఐక్యంగా ఉంచడం కోసం కొంచెం తగ్గి అందరినీ కూడా సమానంగా చూసి అందరినీ హక్కున చేసుకొని పెద్దన్నల్లాగా వ్యవహరించాల్సినటువంటి పెద్ద మనుషులు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నోరు మెదపటం లేదు. అది గొడవ. ఇప్పుడు మీరు నోరు మెదపండి, నోరు విప్పండి, మౌనం వేడండి, పార్టీలను అందరినీ కూడా పిలవండి, ఈ విషయం మీద మాట్లాడదామని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇక రేపో మాపో ఏదో ఒక స్పందన అయితే రావచ్చని మనం అనుకుంటున్నాం. రాకపోవచ్చు. నెలల తరబడి మణిపూర్ తగలబడితే సంవత్సరం తర్వాత ఎప్పుడో అప్పుడు కదా అక్కడ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టారు. చూస్తారనమాట. తగలబడి అంతా బూడిదయ్యేదాకా చూస్తారు. సో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, ఇప్పుడు జాగ్రత్త పడండి నాయన అని చెప్పేసి ఆ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు ఎవరు చెప్తారు? అందుకనే వీళ్ళు సమరశంఖం పూరిస్తున్నారు. సౌత్ వాళ్ళు యుద్ధవేరి మోగిస్తున్నారు. అప్పుడు కానీ వాళ్ళు దిగిరారని చెప్పి చూద్దాం స్పందన ఎలా ఉంటుందో. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు లెక్కలు బయటపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు భయాన్ని వ్యక్తం చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. డీలిమిటేషన్ వ్యవహారం అనేటటువంటిది ముదురుతుంది మిత్రులారా. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి తాజా లెక్కల వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.